ఎడిన్బరాలో రెండవ రోజు ట్రెక్కింగ్ వెళ్దాం అనేసి తెల్లవారుజామునే స్టార్ట్ అయ్యాము. చలి అయితే చాలా ఎక్కువగా ఉంది, బాగా వణికిపోయాం, అంత చలి ఉండింది. ఈ కొండలు ఆకాశం అన్నీ చూస్తూ ఉంటే అసలు చాలా ప్రశాంతంగా ఉంది. ఇలా మనం అప్పుడప్పుడు ఇలా ట్రెక్కింగ్స్ ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి, మనల్ని మనం తెలుసుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. నాకైతే అలా అనిపించింది. అంటే నేను నడవగలుగుతానో లేదో, కొండ ఎక్కగలుగుతానో లేదో అని అనుకునేదాన్ని, కానీ సక్సెస్ఫుల్గా నేనైతే లాస్ట్ వరకు అయితే వెళ్ళాను. మన ఊర్లో కూడా మన చుట్టుపక్కల ఉండే కొండలన్నీ కూడా ఎక్కామంటే అది కూడా ట్రెక్కింగే. చాలా ఏజ్ అయిపోయిన వాళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. అసలు ఎంత ఫాస్ట్గా పైకి వచ్చి మళ్ళీ కిందికి వచ్చేస్తున్నారు. నాకైతే చాలామంది కనిపించారు అలా. నేనైతే కొంచెం స్లోగానే వెళ్ళాను. మొత్తానికైతే చేరుకునేసాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంత పైన నుండి మొత్తం సిటీ కనిపిస్తూ ఉంటే అసలు నేను ఇంత హైట్కి వచ్చేసానా అని అనిపించింది. చల్లగా గాలి వస్తుంది. తర్వాత అక్కడ నుండి వచ్చేసాము. ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని డీన్ విలేజ్కి వెళ్ళాము. అయితే మార్నింగ్ నుండి అంత మబ్బుగానే ఉండింది. ఇంకా వర్షం కూడా లైట్గా స్టార్ట్ అయ్యింది. బట్ కాసేపటికి అప్పుడు సన్ వచ్చింది. అంటే సన్ రైజ్ లేదు కానీ సన్సెట్ మాత్రం వచ్చేసింది. చాలా బాగుండింది అనమాట. ఆ గోల్డిష్ కలరు, నాకు గోల్డెన్ సన్లైట్ అంటే చాలా ఇష్టం. కాసేపు ఆ గోల్డెన్ సన్లైట్ని ఆస్వాదించి ఇంకా మళ్ళీ మేము మా రోజునైతే ముగించాము. ఎందుకు సన్ వస్తే ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి వింటరే, సో నాకు కొంచెం సన్లైట్ పడినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న గుట్టలు కానీ పార్క్స్ కానీ తిరుగుతూ ఉండండి. ఎందుకంటే నడుస్తూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈఆర్ఎంని యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.